ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు కడియం శ్రీహరి సవాల్ విసిరారు. అటవీ భూములు ఆక్రమిస్తున్నారంటూ కడియంపై ఆరోపణలు చేయగా తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కడియం శ్రీహరి. తనపై చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపించాలన్నారు. తాను అటవీ భూముల్ని కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ సవాల్ విసిరారు. లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కడియం శ్రీహరి అన్నారు. ఇక తన మంచితనాన్ని తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరించారు కడియం. ఎమ్మెల్యే శ్రీ పల్ల రాజేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు అభూత కల్పనలతో, అసత్యాలతో నాపై వ్యక్తిగతంగా నీచంగా విష ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. నేను అటవీ భూములను ఆక్రమించుకున్నట్టుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటవీ భూములను పరిరక్షించే క్రమంలో త్వరితగతిన సెక్షన్ 4 కింద నోటిఫికేషన్ ఇవ్వాలని నేను ఒకవైపు అధికారులను ఆదేశిస్తూ ఉంటే, మరొక వైపు రైతుల పట్టాభూములను కాపాడాలనే ప్రయత్నం చేస్తుంటే నేను కబ్జాకు పాల్పడుతున్నానని మాట్లాడడం చాలా దౌర్భాగ్యం. నిజంగా మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే, ఆధారాలు ఉంటే అవన్నీ బయట పెట్టండి. అవి నిజమైతే, నిజమని మీరు నిరూపిస్తే తక్షణమే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. లేని పక్షంలో మీ పైన న్యాయపరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి కూడా నేను వెనుకాడను. నా మంచితనాన్ని, జర్నలిజం మీద నాకున్న గౌరవాన్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు.